చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భవానీ రవికుమార్ అభిమానుల కామెంట్స్. ప్రత్యక్షంగా పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని మేం దైవంగా భావిస్తాం. అలాంటి వ్యక్తి గురించి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకూడదని మేము కోరుకుంటున్నాం. చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అనంతపురం జిల్లా తరపున మేము ఒకటే చెప్తున్నాం. గతంలో కూడా చిరంజీవి గురించి మీరు నోరు జారారు. మా అన్నయ్య చిరంజీవి చెప్పారు కాబట్టి మేమందరం సమన్వయం పాటిస్తున్నాం. ఇంకోసారి ఎప్పుడైనా మా చిరంజీవి గురించి కానీ మెగా ఫ్యామిలీ గురించి కానీ మీరు అవాకులు చెవాకులు పేలితే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. నిన్నటి దినం మా చిరంజీవి గారి మీద మన బాలకృష్ణ గారు కొన్ని వాక్యాలు అసెంబ్లీలోనే చేశారు. అభిమానులుగా మేము ఈ విషయానికి మేము బాధపడుతున్నాము. బాలకృష్ణ గారి గురించి అందరికీ తెలుసు. కానీ వాళ్ళ అక్కగారైన పురంధేశ్వరి గారు ప్రస్తుతం ఎంపీ గారు, ఇంతకుముందు కేంద్ర మంత్రి గారు, ఆమె ఒక బాలకృష్ణ గారి గురించి ఒక అభిప్రాయం చెప్పింది. చిన్నపిల్ల మనస్తత్వము మా తమ్ముడు గారిది. అలా చిన్నపిల్ల మనస్తత్వం ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన అర్థం చేసుకుని హిందూపురంలో 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. ఆయన ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయన మంచి మనిషే మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఇంకోసారి మా చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడి జాగ్రత్తగా ఉండాలని, మా అభిమానులను బాధ పెట్టకూడదని మేము సవినయంగా ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నిన్న బాలకృష్ణ గారు మా చిరంజీవి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిలో మేమందరూ అభిమానుల తరపున అందరూ ఖండిస్తున్నాం. మీకు బాలకృష్ణ గారు మీకు ఒకటే చెప్తున్నాం, అనంతపురం జిల్లా తరపున ఇందుకు ముందు కూడా కొన్నిసార్లు మీరు నోరు జారారు మా చిరంజీవి గారి గురించి. కానీ మా అన్నయ్య గారు చెప్పిన దీంతో మేమందరం కూడా సమన్వయం పాటించాం. ఇప్పుడు మీకు చెప్తున్నాం, అనంతపురం జిల్లాగా ఇంకొకసారి ఎప్పుడైనా సరే మా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కానీ మా మెగా ఫ్యామిలీ గురించి కానీ మీరు అవాకులు చవాకులు పెళ్తే ఈసారి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అది మేము ఎక్కడ ఏ రకంగా ఏమి మీకు అటాక్ ఇస్తాము అనేది కూడా మేము చెప్పలేము. మీది కూడా ఇప్పుడు అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉన్నారు, పక్కనే ఉమ్మడే. మీకు ఇంతగా అభిమానిస్తున్నామంటే కూటమిలో ఉన్నారని చెప్పి మేమందరము సమన్వయం పాటిస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి బాలకృష్ణ గారు. జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్. ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడిలాగా మేము ఫీల్ అవుతాము చిరంజీవి గారిని ఎవరైనా అసభ్యంగా కొంచెం అగౌరవంగా మాట్లాడితే, చిన్నచూపుగా మాట్లాడితే మేము అందరూ కూడా చాలా బాధపడతాం. మరి బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడి ఉండకూడదని మేము అనుకుంటున్నాం. బాలకృష్ణ గారు కూడా ఎంతోమంది లక్షల మంది ఆయన కూడా అభిమానుల్ని చూరుకున్నారు. నందమూరి తారక రామారావు లాంటి పుత్రరత్నంగా ఆయన్ని వారసుడుగా ఈయన కూడా ఆ ర్యాపోని మెయింటైన్ చేస్తూ ఎంతోమందికి ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక సమకాలికన ఒక హీరోని ఎంతోమంది ఆరాధ్య దేవడం. తర్వాత సీనియర్ బాలకృష్ణ గారికి ఆయన ఆ విధంగా మాట్లాడిండకూడదని కూడా మేము అందరూ అనుకుంటున్నాం. మరొకసారి ఈ యొక్క ఏదైతే ఇలా జరిగిందో అది జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం.